హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి. ఈరోజు అయితే కొంచెం గార్డెన్ అప్డేట్స్ నేను మీకు చూపించబోతున్నా. ఈ వర్షాలకు తోట చాలా అంటే భయంకరంగా తయారైందండి. కొంచెం డిస్టర్బ్ అయిపోయింది వర్షాలు ఎక్కువ పడి. అదేంటి అనేది నేను మీకు ఈరోజు చూపించబోతున్నా. కొత్తిమీర అయితే ఇలా ఉందండి. ఇది నేను కట్ చేసినాను, మళ్ళీ వస్తుంది. ఈ హైబ్రిడ్ కొత్తిమీర వేసుకుంటే ఏంటంటే సీడ్స్ రెడ్గా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. ఆ సీడ్స్ వేసామంటే మనకి కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వస్తుందండి. దీంట్లో నేను మళ్ళీ సీడ్ వేసాను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో కొత్తిమీర, చూసారా? మనకు అంటే ఒక 2-3 సార్లు మంచిగా 4 times కట్ చేసుకోవచ్చు అండి. ఇది కట్ చేసిన కొద్దీ మళ్ళీ వస్తూ ఉంటది. ఇవైతే కొత్తగా మనం నాటుకున్న ఈ మొక్కలు. ఇందులో ఈ రో అంతా మనము కొత్తగా అరేంజ్ చేసుకున్నది. ఇందులో పాలకూర చక్కగా వచ్చింది. వంకాయలు స్టార్ట్ అయిపోయాయండి. ఈ కొత్త మొక్కలకి పూత స్టార్ట్ అయింది, ఇంకా వంకాయలు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడైతే ప్రస్తుతం తోట బాగుంది. నేను కొమ్మలతో ఒక కరివేపాకు 3-4 మొక్కలు నాటాను. ఇవి చూపించాను నేను మీకు వీడియోలో. ఇలా నాటుకున్నాయి. 2 మొక్కలు పోయినాయి, 2 మొక్కలు నాటుకున్నాయండి. ఇది మనం నారు పోసి తీసి పెట్టిన టమాటా మొక్క. ఇక్కడ చూడండి, ఇందులో నేను నారు పోసుకున్నాను. వంకాయ, టమాటా నారు పోసాను. ఈ వంకాయలో అయితే చాలా రకాలు మిక్స్ అయి ఉన్నాయండి. తెల్ల వంకాయ కూడా ఇందులో ఉంది. అన్ని కలిపి నేను ఇలా నారు పోసాను. ఇవి నాటుకోవాలి, చక్కగా పెద్దగా అయినాయి. ఈ 2-3 ఆకులు వచ్చినప్పుడు నాటితే చక్కగా నాటుకుంటాయండి. ఇప్పుడు మంచిగా నాటుకునే సైజులో ఉన్నాయి. ఇంకా ఈరోజు నేను ఆ పనులన్నీ చేయాలి. మొక్కలకు కంపోస్ట్ వేయాలి. నీమాయిల్ అయితే స్ప్రే చేశాను. సోరకాయ కూడా నాటాను. ఇక చూడండి ఎంత బాగా వస్తుందో. కానీ బాగా బాధాకరమైన న్యూస్ ఏంటంటే ఇది ఎంత బాగుండే కదండి. బీరకాయలు ఇక్కడే నేను హార్వెస్ట్ చేసింది. వర్షాలక ఏమైంది అర్థం కావట్లేదు. ఇలా అయిపోయింది దీని పరిస్థితి. చూడండి, వర్షాలు ఎక్కువ పడేసరికి నీళ్ళు ఎక్కువ అయిపోయి ఇట్లా అయిపోయిందండి. ఇది నేను కట్ చేసేస్తా, తీసేయాలి. ఇక ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాను. మొక్కలు అయితే చాలా డిస్టర్బ్ అయినాయి. ఇక చూడండి, అలసంతకాయ మొక్క కూడా ఎంత బాగుండే కదా. అయితే ఏమైందంటే రాళ్ల వర్షం పడినట్టుగా దొడ్డు దొడ్డు చినుకులతోటి అసలు మనం నిలబడితే మనల్ని కొట్టినట్టుగానే వచ్చింది వర్షము. అంత గట్టిగా వర్షం పడేసరికి మొక్కలన్నీ డిస్టర్బ్ అయిపోయినాయండి. బెండకు ఏం ప్రాబ్లం ఉండదు, ఇంత పెద్ద వర్షం పడ్డా. బెండ మొక్కలు అయితే బాగానే ఉన్నాయి. తోట అంతా చూపిస్తున్నాను ఈరోజు మీకు. గోర్చిక్కుడు అయితే కొంచెం ఇట్లా పురుగు వచ్చేసింది. నీమాయిల్ స్ప్రే చేస్తే మళ్ళీ క్లియర్ అయిందండి. ఈ ఆకులన్నీ కట్ చేసేయాలి. కొత్త చిగుళ్ళు బాగానే వస్తున్నాయి. ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. పూత వచ్చేసింది, మళ్ళీ కొత్త చిగురు బాగా వస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే గోర్చిక్కుడు కొంచెం తట్టుకోవడం కష్టం అండి. ఇలాగే అవుతుంది. బొంత పురుగు బాగా వస్తుందండి దీనికి. మన దొండ చెట్లకు, దొండ పాదులకు వచ్చినట్టే వస్తుంది దీనికి కూడా. ఇది చూడండి ఎట్లయిందో. మనం నీమాయిల్ స్ప్రే చేసిన తర్వాత ఇలా కొత్త చిగుళ్ళు అయితే పర్వాలేదు. గోంగూర బాగానే ఉందండి. మిర్చి అయితే స్టార్ట్ అయినాయి. మిరపకాయలు కూడా చక్కగా వస్తున్నాయి. ఒక అలసంతకాయను గోర్చిక్కుడుకాయ కొంచెం డిస్టర్బ్ అయిపోయినాయండి. బీర మొక్క అయితే, బీరపాద అయితే పోయింది, ఆల్మోస్ట్ పోయినట్టే. ఇక అది ఏమైంది అర్థం కావట్లే. ఒకవేళ మరి కోతులు ఏమన్నా వేర్లో డిస్టర్బ్ చేసినాయా కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తామండి. ఇగో మంకీ చూసారా, అట్లా చేస్తుంది మంకీ. ఈ మొక్క చూసారా ఎంత బాగుందో. దీన్ని ఏమంటారు మీ వైపు
కామెంట్లో తెలియజేయండి. మేమైతే దీన్ని పొగడబంతి అంటాము, పొగడబంతి అంటాము. మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఇదే అండి తోట పరిస్థితి. ఒక చిన్న అప్డేట్ మీకు ఇవ్వాలనిపించింది, చిన్న అప్డేట్ ఇస్తున్నాను. అంటే మీరు ఎరువులు ఏమి వేస్తారు అంటున్నారు. నార్మల్గా కంపోస్ట్ వేస్తా అంతే అండి. అందుకే పెద్దగా నేను ఎరువులు ఇచ్చేది ఎక్కువ చూపించట్లేదు. ఈరోజు అయితే ఎగ్ ఆయిల్ వాటర్ కలిపి ఇవ్వాలనుకుంటున్నాను. అదే ఎవరికన్నా డౌట్ ఉంటే మాత్రం మన ఛానల్లో ఉంది చూడండి. ఇక్కడ చూడండి, ఇది బొంత పురుగు, గోర్చిక్కుడు చెట్టుకు మొత్తం అది జల్లెడ పట్టేస్తుందండి. దీన్ని ఏం లే, ఒక చిన్న కర్రతో తీసి బయట పడేయడమే, లేదా ఇట్లా తీసేయడం. ఇది అది ఎంత ఫస్ట్కి వెళ్తుంది చూడండి. నాకు దొరకకుండా తప్పించుకుంటుంది. దొరికిపోయిందండి, ఇది పడేద్దాం. ఇది పడేసాను. సపోర్ట్ అయితే ఎంత మంచి పూత వచ్చింది చూడండి, గుత్తులుగా వచ్చింది. దీనికి మంచి ఎరువు ఇచ్చామనుకోండి చాలా కాయలు వచ్చేస్తాయి. స్టార్ ఫ్రూట్ కూడా పూత స్టార్ట్ అయిందండి. ఇది లాస్ట్ ఇయర్ ఎందుకో పూత రాలేదు స్టార్ ఫ్రూట్కి. అంటే ఇది కూడా మామిడి చింతలాగా కొంచెం ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ వస్తుందేమో అనిపించింది నాకు. ఈ ఇయర్ చూద్దాంలే అనుకున్నా, వచ్చేసింది. హ్యాపీ. ఇందులో బెండ మొక్కలు నాటానండి. తోట అయితే చాలా చిన్నదండి, ఇక చూడండి ఇంతే తోట. ఓకే అండి, చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను చేసే తోట పనులు మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను అండి.